మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి కన్నతండ్రి అయిన దేవుడికి మొట్టమొదటిసారిగా మరి నిండు మనసుతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలుగా ఉంటున్నటువంటి అన్నయ్య వాళ్ళకు కూడా నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి చేరి వచ్చినటువంటి మీకు అందరికీ కూడా నా వందనములు శుభములు తెలియజేసుకుంటున్నాను. మరి దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఈ దినమున మనం ఇక్కడ చేరిని ఆయన మాటలు వినేటువంటి భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి బైబిల్లో ఒక చక్కటి మాటను చూసుకొని మరి వాక్య సంతోషంలోకి మనం అందరం కూడా వెళ్ళిపోదాము. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 13వ వచనము. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూడి వచ్చిన స్త్రీలతో మాటలాడుచుంటిమి. ఇక్కడ సందర్భం ఏంటంటే పౌలు గారు ప్రార్థన జరిగేటువంటి ప్రదేశానికి వెళ్ళాడు. అది కూడా ఎక్కడ జరుగుతుందట? ఒక దేవాలయము కాదు, ఇంకా ఒక చర్చి కాదు, లేదంటే ఒక ఇల్లు కాదు. ఎక్కడ జరుగుతుందట? నదీ తీరమున ఏం జరుగుతుందట? ప్రార్థన జరుగుతుంది. అలా ప్రార్థన నదీ తీరమున జరుగుతున్నటువంటి ప్రదేశానికి చేరి అక్కడ ఏం చేశాడు? వాక్యం చెప్తున్నాడు. ఎవరికి? స్త్రీలకు వాక్యం చెప్తున్నాడు. అలా చెబుతున్నటువంటి సమయంలో ఏం జరిగింది అని చూస్తే వాక్యం చెప్తున్నాడు. 14వ వచనం. అప్పుడు లుదియా అను దైవ భక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదరంగు పొడిని అమ్ము తుయాతైర పట్టణస్థురాలు. ఆ ప్రభువు ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యముంచెను. ఇక్కడ ఏం జరిగిందంటే ప్రార్థన జరిగేటువంటి ప్రదేశంలో పౌలు గారు వాక్యం చెప్తున్నప్పుడు, అందరికీ అలా వాక్యం చెప్తున్నప్పుడు స్త్రీలందరూ వింటున్నారు. కానీ దేవుడు బైబిల్లో అందరి పేర్లు రాయించాడా? లేదు. కేవలము ఒకే ఒక స్త్రీ పేరు మాత్రం రాయించాడు. ఎవరు ఆవిడ? లుదియాను దైవభక్తి గల స్త్రీ. లుదియాను దైవభక్తి గల ఒక స్త్రీ. నిజంగా అందరికీ వాక్యం చెప్తున్నప్పుడు కేవలం దేవుడు ఎందుకు ఆమె పేరు మాత్రమే బైబిల్లో ప్రస్తావించాడు అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయమే ఉంది. ఏంటి ఆ విషయము? వాక్యం వింటున్నప్పుడు దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఎలాంటి మనసుతో వింటున్నాము, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఎలాంటి మనసుతో వాక్యం వింటున్నాము, ప్రతిదీ కూడా దేవుడు మనల్ని చూస్తున్నాడు అన్న విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలండి. అందుకు ఇక్కడ ఏం జరిగింది? అందరికీ వాక్యం చెప్తున్నప్పుడు కేవలం స్త్రీలందరి పేర్లు రాయించాడా? లేదు. ఒక్కటే ఒక స్త్రీ. ఆవిడ కూడా ఏం చేస్తుందట? ఏ పని పాట లేకుండా వాక్యం వింటుందా? లేదు. జీవనోపాధి చేసుకుంటూ తన ఆర్థిక సహాయాన్ని కాపాడుకుంటూ ఏం చేస్తుంది? వాక్యం వినింది. ఆ వాక్యం ఎలా వినిందంట? దైవభక్తి గల స్త్రీ. దైవభక్తి గల స్త్రీ. దేవుడు కూడా ఆమెను చూసి వదిలిపెట్టలేదు. ఏం చేశాడు? ఆమె హృదయాన్ని తెరిచాడు. చివరికి ఆవిడ ఏం చేసిందంటే తన కుటుంబాన్ని అంతటిని కూడా రక్షించుకుంది. అంటే ఒక దైవభక్తి గల స్త్రీ జీవనోపాధ్యాయం చేసుకుంటూ ఒక దైవభక్తి గల స్త్రీ ఉంది. అంటే వాక్యం వింటున్నప్పుడు మనం ఎలాంటి మనసుతో వినాలి? అందుకు యాకోబు పత్రికలో కూడా అంటాడు. ఏమని? వాక్యాన్ని ఎలా వినాలి? సాత్వికమైనటువంటి మంచి మనస్సుతోటి మన ఆత్మలను రక్షించేటువంటి సాత్వికమైనటువంటి మంచి మనసుతోటి మనం వాక్యం వినాలని దేవుడు కోరుకుంటున్నాడండి. అంటే వాక్యం ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే ఏంటి? ఇప్పుడు ఏదో మనము క్రైస్తవులము, ఏదో దేవుని పిల్లలం కాబట్టి వినాలి, మనము ఏదో నా తల్లిదండ్రులు దేవుని నమ్ముకున్నారు కాబట్టి నేను చర్చికి వెళ్ళాలి, ఏదో నా తల్లిదండ్రులు ఈ మతాన్ని పూజిస్తున్నారు కాబట్టి నేను వెళ్ళాలి చెయ్యాలి అనేటువంటి ఆలోచనతోటి మనము దేవుడి మాటలను ఏమాత్రం కూడా వినకూడదు. ఎలా వినాలట? మన ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యముని ఏం చేయాలి? సాత్వికమైనటువంటి మంచి మనస్సుతోటి దేవుడి మాటలు వినాలని దేవుడు ఇష్టపడుతున్నాడండి. నిజం ఎలా వినాలి? ఇప్పుడు ఈ భూమి మీదకి వచ్చినటువంటి మనమందరము కూడా, పుట్టినటువంటి మనమందరం కూడా చాలా అదృష్టవంతులము. ఎందుకు? 84 లక్షల జీవరాశులలో ఏ జీవరాశిగానో మనం పుట్టినంటే నిజంగా ఒక మనిషిగా పుట్టాము కాబట్టి మనము మాట్లాడగలము. మనకు బాధ కలిగినా, నొప్పి కలిగినా, సంతోషం కలిగినా, ఆనందం కలిగినా ఏం చేస్తాము? ఎదుటి వారితో పంచుకుంటాము. నాకు ఈ బాధ అయింది, నాకు ఈ సంతోషం వచ్చింది, నా ఇంట్లో ఈ శుభకార్యం వచ్చిందని మన మాటల చేత ఏం చేసుకుంటాము? ఎదుటి వారితో సంభాషిస్తాం, మాట్లాడతాము. అదే ఏ జీవరాశి అయినా కానీ మాట్లాడగలుగుతుందా? తనకు బాధ వచ్చినా తాను ఏమవుతుంది? తనకు తానే కుమిలిపోతుంది. తనకు సంతోషం కలిగినా తనకు తానే ఉంచుకుంటుంది. కానీ ఎదుటి వారితో మాట్లాడేటువంటి తెలివి కానీ
ఎదుటి వారితో పంచుకునేటువంటి ఆ మాట అన్నది ఏ జీవరాశికి లేదు. అంటే 84 లక్షల జీవరాశులలో ఈ సర్వ ఆకాశము, భూమి, ఈ సర్వ సమస్తములో కూడా మనిషి మాత్రమే శ్రేష్ఠుడు. కాబట్టి చాలామంది బాధపడుతుంటారండి. ఏమని బాధపడుతుంటారు? పేద కుటుంబంలో పుట్టాను, నా బ్రతుకు బాగులేదు, నా పరిస్థితి బాగులేదు, నేను పేద కుటుంబంలో పుట్టామని బాధపడతారు. అంటే పేద కుటుంబంలో పుట్టానని బాధపడతారు. ఒక జంతువు వలె పుట్టినందుకు బాధపడాలి, కానీ ఒక మనిషిగా పుట్టినందుకు ఏమాత్రం బాధపడాల్సినటువంటి అవసరత లేదు. ఎందుకు? ఒక మేకకు ఆకులే ఆహారము, ఆవుకు గింజలే ఆహారము, అలాగే పక్షులకు గింజలే ఆహారము, జంతువులకి ఒక క్రూర మృగానికి ఉందనుకోండి, ఏంటి? మాంసమే ఆహారము. ఇలాగ ప్రతిదీ చూసుకుంటే ఒక గొర్రెకు కానీ మేకకు కానీ ఆకులే ఆహారం, కానీ సృష్టిలో మనము తినేటువంటి తిండి తింటుందా? ఏ జీవరాశి కూడా తినదు. మనం ఏం చేస్తాము? ఏది ఇష్టపడితే అది తింటాము, ఏది కావాలనుకుంటే అది తింటాము, ఏది నాకు ఇష్టం అనుకుంటే అది చేసుకొని తింటాము. నిజంగా దేవుడు మనిషి కోసం ఎన్నిచ్చాడు? చెప్పలేనంతగా ఇచ్చాడు. ఆకుకూరలు, కాయగూరలు, పాలు, అలాగే గుడ్లు, మాంసంలో కూడా ఏం చేశాడు దేవుడు? రకరకాలు. ఒక్కటే మాంసం పెట్టాడా? గొర్రె, మేకంట, అలాగే చేపలట, రకరకాల మాంసంలో. పులుపులో కూడా ఏం చేశాడు దేవుడు? ఒక పులుపు చూద్దామండి. చింతపండు పులుపు ఉంటుంది, అలాగే చింతకాయ పులుపు ఉంటుంది. మామిడికాయ కూడా ఎలా ఉంటుంది? పులుపు ఉంటుంది. కానీ ఆ పులుపు, చింతపండు పులుపు, మామిడికాయ పులుపు ఒకటే రకంగా ఉంటుందా? ఇంకా చెప్పాలంటే తీపిలో ఏది? మామిడి పండు అండి. మామిడి పండు అంటే ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు. ఎందుకు? అంత చాలా తీపిగా ఉంటుంది. నిజంగా ఆ మామిడి పండులో దేవుడు బెల్లం వేసి చేశాడా, చక్కెర వేసి చేశాడా? అరటి పండులో పైన మరల మూత ఏం చేశాడు? ప్రతి దానికి కూడా తొక్క పెట్టాడండి. ఎంత ప్రేమ అండి ఆయనకు మనం అంటే. నిజంగా ఎంతగా ఆలోచించింటాడు మన కోసం ఇవన్నీ చేయాలని. అందుకోసము దేవుడు బైబిల్లో రాయించినటువంటి మాట ఏంటంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఎంతో అంటే చెప్పలేనంతగా ప్రేమించాడండి. ఎందుకు ఇంతగా ప్రేమించాడు? ఎందుకు అసలు దేవుడు మనము భూమి మీదకు రాకముందే అన్నిటినీ, మనిషి బ్రతకడానికి ఏవేవి గాలి, నీరు, ఆహారం, నిప్పు, నేల, ఇవన్నీ మనిషికి అవసరమని దేవుడు ఏం చేశాడు? ప్రతిదీ కూడా మనము అడగక మునుపే దేవుడు ఏం చేశాడు? సమస్తమును కూడా సమకూర్చాడు. ఎందుకంత ఆయన ప్రేమించాడు? ఎందుకు మన కోసము ఇంతగా కష్టపడి చేశాడు? మనము రాకమునిపై మనకు ఉన్నటువంటి ఇష్టాలన్నిటిని కూడా ఈ భూమి మీద సమకూర్చాడే. దేవా, నాకు గాలి కావాలయ్యా, నాకు నీరు కావాలయ్యా, నాకు ఆహారం కావాలయ్యా అని ఏనాడైనా అడిగామా? అడగక మునిపి అన్నిటినీ సమకూర్చాడంటే ఎంత ఆలోచించింటాడు, ఎంతగా ఆయన మన గురించి కష్టపడి ఉంటాడు, ఎంతగా ఆయన మనల్ని ప్రేమించాడు. మనము పుట్టక మునిపే మన కోసం ఎదురు చూశాడండి. నిజంగా ఎందుకు దేవుడు ఇంతగా అంటే, మనమందరం కూడా తన కోసం బతికి మరలా తిరిగి తన చెంతకు చేరాలనే ఆశపడ్డాడు. కాబట్టి ఒకనాడు ఇశ్రాయేలీలు నిజంగా ప్రారంభము మనుషులు కూడా ఎలా మారిపోయారంటే, దేవుడు ప్రారంభము సృష్టి చేశాడు. ఎలా చేశాడు? మాట చేత చేశాడు. మాటతో ప్రతిదీ కూడా కలుగునుగా కానగానే ఏమైపోయాయి? ప్రతిదీ కూడా ఆ ప్రకారము కలగజేయబడ్డాయి. కానీ చివరిగా మనిషిని చేసే సమయానికి దేవుడు ఏం చేశాడు? మనిషి కలుగునుగాక అన్నాడా? లేదు. తన స్వహస్తముల చేత, తన పోలికతోటి, తన స్వరూపముతోటి దేవుడు ఏం చేశాడు? నరుణ్ణి చేశాడండి. నిజంగా ఎందుకు మనిషిని అంతగా అంటే, చివరికి మనిషిని ఏం చేశాడు? తన అరచేతిలో చెక్కుకున్నాడు. తన అరచేతిలో చెక్కుకున్నంతగా తాను ఏం చేశాడు? మనల్ని ప్రేమించాడు. కానీ ప్రారంభపు మొదటి మనిషి అయినటువంటి ఆదామును భూమి మీద ఉంచాడు. భూమి మీద ఉంచి ఆదాము ఒంటరిగా ఉండకూడదనేసి అతనికి సాటి అయినటువంటి సహాయం కోసం ఏం చేశాడు? స్త్రీని చేశాడు. వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. నానా, అన్నిటినీ తినండి, కానీ కేవలం ఒకటి తినొద్దండి అని చెప్పాడు. కానీ మనకు అదే చెప్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు ప్రతిరోజు ఒకటే టమాటా కూర పెట్టామనుకోండి, బోర్ వచ్చేస్తుంటుంది. ఏం చేస్తాం మనము? రోజు ఒక కాయగూర, రోజు ఒకటి రుచి కావాలనుకుంటాము. ఒకటే వారమంతా కూడా ఒకటే అనుకోండి, ఎలా ఉంటుంది? చాలా కష్టంగా ఉంటుంది. కానీ దేవుడు ఏమన్నాడు? తోటలో ఉన్నవన్నీ తినొద్దండి అని చెప్పాడా? లేదు. ఒకటి తినొద్దండి, అన్నీ మీకు ఇష్టమైనవన్నీ కూడా తినండి, కానీ ఒక్కటే తినొద్దండి. ఎంత సులువు ఇది!
అన్నీ తినొద్దండి, ఒకటే తినండి అంటే ఎలా ఉంటుంది? చాలా బోర్ వచ్చేస్తుంది. ఏంది రోజు ఇదే తినాలా, రోజు ఇదే తీసుకోవాలా? కానీ దేవుడు అలా చెప్పలేదండి. ఏం చెప్పాడు? అన్నీ తీసుకోండి నాన్న, కానీ మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్షపు పండును మాత్రం మీరు తినొద్దండి అని చెప్పాడండి. నిజంగా వాళ్ళు ఏం చేశారు? అలా దేవుడు చెప్పినటువంటి మాటను అతిక్రమించి ప్రారంభపు నుంచి కూడా ప్రతి మనిషి, భూమి మీద అడుగు పెట్టినటువంటి ప్రతి మనిషి కూడా దేవుణ్ణి మరచిపోయి, దేవుణ్ణి విడిచి తమకి ఇష్టం వచ్చినటువంటి మార్గమును ఏం చేశారు? నడుచుకున్నారు. తమకి ఇష్టమైనట్టుగా నడుచుకున్నారు. ఈ లోకాన్ని చూశారు. లోకంలో పుట్టాము కాబట్టి ఈ లోకమే నిజం అనుకున్నారు. ఈ లోకంలో ఉన్నవే మాకు శాశ్వతం అనుకుంటున్నారు. ఇదే కావాలి, ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించుకోవాలని ప్రారంభపు మనుషులు మొదలుకొంటే నేటి వరకు కూడా ఎలా ఉన్నారు? అలానే జీవిస్తున్నారండి. కానీ దేవుడు ఏం చేశాడు? బాధపడ్డాడు. చివరికి తన పిల్లలను రక్షించుకోవాలని ఒకనాడు పాత నిబంధన ధర్మశాస్త్రంలో ఏం చేశాడు? ఇశ్రాయేలీయులను ఎన్నుకున్నాడు. ఇశ్రాయేలీయులు నా ప్రజలు, నా స్వాస్యము, నా జనాంగము, వీరే నా సొత్తు అని దేవుడు ఎన్నుకున్నాడు. వారిని కంటికి రెప్పలా కాపాడాడండి ఇశ్రాయేలీయులను. దేవుడు ఐగుప్తు నుంచి విడిపించాడు. ఎలా విడిపించాడు అంటే ఐగుప్తి దేశములోనే ఏం చేశాడు దేవుడు? చాలా వింతలు చేశాడు, చాలా అద్భుత కార్యాలు చేశాడు. ఎలా అంటే కర్రను పాముగా మార్చడము, అసలు నీళ్లను రక్తముగా మార్చడము, వడగండ్లను కురిపించడము, మిడతలను రప్పించడము, అలాగే ఈగలను పంపడము, ఇలా చేశాడండి. ఎక్కడ చేశాడు దేవుడు వీటినన్నిటినీ? ఒకే ఐగుప్తి దేశంలో. ఎలా చేశాడు? పక్కనేమో ఐగుప్తీలు, పక్కనేమో ఇశ్రాయేలీలు. నిజంగా ఇది ఎలా ఉంటుందంటే ఎదురింటి వారికి అలాగే మన ఇంటికి జరిగిందనుకోండి, ఎలా ఉంటుంది? ఎదురింటిలోనేమో మొత్తం ఈగలు, మన ఇంటినేమో ఒక్క ఈగ లేదు. ఎదురింటిలో మొత్తము మిడతలు, కప్పలు, దోమలు ఇవన్నీ ఉన్నాయి. మన ఇంటిలో ఒక్క ఈగ లేదు, ఒక్క మిడత లేదు, ఒక్క కప్ప లేదు అనుకోండి, ఎలా ఉంటుంది? ఏం వాళ్ళ ఇంట్లో ఏమో మిడతలు ఉన్నాయి, వాళ్ళ ఇంట్లో ఏమో ఒక్క కప్ప వస్తేనే తట్టుకోలేము మనము. అలాగే ఇంటి నిండగా పిండి పిసికే తొట్టిలల్లో, మంచము మీద, ప్రతి గదిలో పండుకునేటువంటి పడకల మీద కూడా కప్పలుంటే ఎలా ఉంటుందండి? ఎక్కడ జరిగింది? పక్కనేమో ఐగుప్తీలు, పక్కలేమో ఇశ్రాయేలీలు ఎదురుగా ఉన్నాయి. అలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులలో ఇశ్రాయేలీలు ఎంతగా చూసి ఆశ్చర్యపోయి ఉండాలి. నిజంగా వాళ్ళ ఇంట్లోకేమో కప్పలు వచ్చాయి, వాళ్ళ ఇంట్లోకేమో ఈగలు వచ్చాయి. ఈగలు ఎలా వస్తాయి? ఈగలు ఎప్పుడో అసలు మనం మాడిపండు తిన్నామనుకోండి, ఇంటి నిండా ఈగలు ఉంటాయి. ఈగలు తెలుసు కదా, నల్లగా ఉంటాయి. అప్పుడు ఏమనుకుంటాం మనము? ఏమి ఈ పండు తినేదొద్దు, ఈగలు వచ్చేది వద్దు అనుకుంటాం. అంటే ఆ ఇంటిలో మామిడి పండు తిన్నప్పుడు వచ్చే ఈగలనే తట్టుకోలేము మనము. ఐగుప్తిలో మొత్తం కూడా ఈగలు ఉంటే ఎలా భరిస్తుంటారు? ఇశ్రాయేలీయులలో ఒక్క ఈగ లేదు. అలాగే ఐగుప్తీయులు అన్ని ఇళ్లల్లో మిడతలు, కప్పలు ఉంటే ఇశ్రాయేలీయులలో ఒక్క కప్ప కూడా లేదు. నిజంగా ఎంత ఆశ్చర్యము, ఎంత వింత! ఇశ్రాయేలీయులు కల్లారా వాటిని అన్నిటినీ కూడా చూశారు. చివరిగా దేవుడు ఏం చేశాడు? ఐగుప్తీయులలో ఉంటున్నటువంటి ప్రతి తొలి సంతానాన్ని కూడా చంపేశాడు. కానీ ఇశ్రాయేలీయులలో తొలి సంతానాన్ని చంపలేదు, బ్రతికించాడు, కాపాడాడు. నిజంగా ఈ వింతలన్నిటినీ చూసిన తర్వాత ఇశ్రాయేలీయులు దేవుణ్ణి ఎంతగా ప్రేమించాలి. నిజంగా మేము ఇవన్నీ చేయలేనివి దేవుడు మాత్రమే చేస్తున్నాడంటే నిజ దేవుడు యెహోవాయే తప్ప ఇంకా ఎవరు లేరని బలమైనటువంటి నమ్మకం కలిగి ఉండాలి. ఎవరు? ఇశ్రాయేలీయులు కల్లారా చూశారు. ఇంకా ఏం చూశారు? అసలు ఐగుప్తి దేశాన్ని ఎర్ర సముద్రాన్ని దేవుడు ఏం చేశాడు? 2 పాయలుగా చేశాడు. ఒక సముద్రంలో నడవడం అంటే గొప్ప వింత. ఎందుకు? నడవడం కాదు, ఒడ్డునకు పోతేనే ఎక్కడ కొట్టుకొని పోతామా అని భయము. కానీ చివరికి ఏం జరిగింది? సముద్రంలో ఒడ్డున ఎలా నడిచారట? పొడి నేల మీద నడిచారంటే ఎవ్వరు చెయ్యలేని వింత దేవుడు మాత్రమే చేశాడు అని ఎంతగా ప్రేమించాడండి. చివరికి ఇశ్రాయేలీయులు ఎక్కడ దాహమైతే అక్కడ దాహము, ఎక్కడ మాంసం కావాలంటే అక్కడ, ఎక్కడ ఆహారము కావాలంటే అక్కడ ఆహారము, ప్రతిదీ కూడా వారు అడిగినప్పుడల్లా కూడా ప్రతిదీ సమకూర్చాడండి. కంటికి రెప్పలా కాపాడుతూ, ఆ రాత్రి అయితే అగ్నిస్తంభము, పగలైతే మేఘస్తంభము, రాత్రైతే అగ్నిస్తంభము, ఇలా కంటికి రెప్పలా కాపాడు. చివరికి వారు వేసుకున్నటువంటి వస్త్రాలు మాసిపోలేదు, వారు తొడుగుకున్నటువంటి చెప్పులు కూడా అరిగిపోలేదు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. కానీ ఇశ్రాయేలీయులు ఇప్పుడు దేవుణ్ణి ఎలా ప్రేమించాలి? అయ్యా, నీవు తప్ప మాకెవరు లేరయ్యా, నీ మీద తప్ప మేము ఎవరిని ఆధారపడమయ్యా, నీవే నా రక్షణ దుర్గమని ఎంతగా దేవుణ్ణి ఆశ్రయించాలి, ఎంతగా దేవుణ్ణి ప్రేమించాలండి. కానీ ఇశ్రాయేలీయులు ఎలా మారిపోయారు? అసలుకి ఇశ్రాయేలీయులలో ఎవరు కానాన్ దేశానికి వెళ్ళారు?
ఇద్దరు వెళ్ళారు. వారు ఎవరు? కాలేబు, యెహోషువ. చివరికి ఇశ్రాయేలీయులు మరి కానాను దేశంలో మరొక తరం పుట్టింది. ఎవరు? యెహోవా అంటే ఎరగని తరము పుట్టింది. అలాంటి వారిలో ఇశ్రాయేలీయులు ఎలా మారిపోయారు తెలుసా? అసలు దేవుడు అంటే ఎరగని తరము కాదు కదా, ఎలా మారిపోయారో ఒక మాట చూద్దాం. ఎలా ఉన్నాయి వాళ్ళ మనస్సులు, వాళ్ళ హృదయాలు ఎలా ఉన్నాయి అనే మాట చూస్తే, రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయం 21వ వచనము. ఏలియా, ప్రవక్త అయినటువంటి ఏలియా గారు మాట్లాడుతూ ఇక్కడ ఏమంటున్నాడంటే, రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయం 21వ వచనము. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు? ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు. ఎన్నాళ్ళ మధ్యకు. నిజంగా కంటికి రెప్పలా కాపాడాడు కదా, ఎవరు చెయ్యలేని వింతలు చేశాడు కదా దేవుడు, ఎవరు చెయ్యలేని అద్భుత కార్యాలు చేశాడు కదా. ఇప్పుడు ఇశ్రాయేలీల తరం వారందరూ కూడా ఎలా ఉండాలి? అయ్యా, నీవు తప్ప మాకు ఎవరు లేరయ్యా అనేటువంటి మనస్సు కలిగి ఉండాలి. కానీ ఎలా మారిపోయారు? అసలు దేవుడు అంటేనే ఎరగని తరము పుట్టేసింది ఇప్పుడు ఇశ్రాయేలీలలో. అలాంటి వారి మధ్య ఇప్పుడు ప్రవక్త అయినటువంటి ఏలియా ఏం చేస్తున్నాడు? అసలు నిజ దేవుడు అంటే ఎవరో నిరూపించేటువంటి పరిస్థితి ఏర్పడిందండి. నిజ దేవుడు అంటే ఎవరో అసలు తెలుసుకునేటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది. అందుకేమంటున్నాడు ఇప్పుడు? అసలు మీరు లోకమా లేదంటే దేవుడా? దేవుడే నిజ దేవుడని వారికి నిరూపించాడు. అసలు బయలుదేవత ఇశ్రాయేలీలకు రాణి అయినటువంటి యెజబేలు ఇప్పుడు ఏం చేయాలి? ఒక రాణిగా యెహోవాయే దేవుడు అని చెప్పాలి. కానీ ఈవిడ అన్య స్త్రీ అయ్యి ఏం చేసింది? బయలుదేవతను పూజించేటట్టు ఏం చేసింది? 450 మందిని ఏం చేసింది? ప్రవక్తలను పెట్టేసింది. చివరికి బయలుదేవతయే నిజ దేవుడని నిరూపించింది. కానీ ఇక్కడ ఏం జరిగింది? వాళ్ళు ఏం చేశారు? బలి అర్పించారు, బలిపీఠం కట్టారు, అలాగే ప్రార్థన చేశారు వాళ్ళ దేవునికి, బలిపీఠానికి. ఏమని? బయలుదేవత మా ప్రార్థన ఆలకించుము, మా దహన బలిని స్వీకరించమని ప్రార్థన చేశారు. ఎలా చేశారు? కేకలు వేసి చేశారు. చివరికి తమ దేహాలను కోసుకొని రక్తమును చిందించేంతగా చేశారండి. అలా చేసిన కానీ ఏమాత్రం కూడా జరగలేదు. కానీ ఏలియా గారు బలిపీఠం అర్పించారు. కోడెదూడని ఏం చేశాడు? అలా తునకలుగా కట్ చేశాడు. అలా కట్ చేసిన తర్వాత చాలా నీళ్ళు, అసలు దహన బలి మొత్తము తడిచిపోయేంతగా నీళ్లను పోసిన కానీ ఏం చేశాడు? దేవునికి ఒక ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? ఇదే 18వ అధ్యాయము 37వ వచనము. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావని, నీవే వారి హృదయములను నీ తట్టుకు తిరుగు చేయుదువని ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థనను అంగీకరించుము. ప్రార్థన ఏం చేశాడు? అయ్యా, ఇశ్రాయేలీల హృదయము నీ తట్టు తిరగాలి దేవా అని ఒక్కసారిగా ప్రార్థన చేయగా ఏం జరిగింది? వారి అక్కడ దహన బలి పీఠం మొత్తం కూడా దేవుడు స్వీకరించాడు. అప్పుడు ఇశ్రాయేలీలందరూ కూడా కేకలేశారు. ఏమని? యెహోవాయే నిజ దేవుడని వారి జీవితంలో తెలుసుకున్నారు. అంటే ఇప్పుడు ఎన్ని అద్భుతాలు, ఎన్ని వింతలు, ఎంతగా దేవుడు కంటికి రెప్పలా కాపాడుతూ చివరికి వారు వేసుకున్న వస్త్రాలు మాయకుండగా, వారి కాళ్ళల్లో ఉంటున్నటువంటి చెప్పులు అరగకుండా ఇంతగా కాపాడినా కానీ చివరికి దేవుడు అంటేనే తెలుసుకోలేనంత పరిస్థితి, దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఇశ్రాయేలీలలో వచ్చిందంటే నిజంగా ఇశ్రాయేలీలు ఎంత కఠినంగా ఉన్నారు. అందుకు ఇశ్రాయేళ్ల గురించి దేవుడు క్రొత్త నిబంధనలో కొరింథీలకు రాసినటువంటి అవసరం లేదండి, ఈ కొరింథీ పత్రికలో ఉంటాడు. ఏమని? వారిలో చాలామంది దేవుడికి ఇష్టలుగా ఉండకపోయిరు గనక ఏమయ్యారు? అరణ్యంలో సంహరింపబడిరి. అంటే దేవుడికి ఇష్టంగా బ్రతకలేరు. కళ్ళారా చూశారండి, వాటిని అన్నిటినీ కూడా అనుభవించారు. కానీ దేవుడికి ఏం చేశారు? అవిధేయులుగా మారిపోయారు. నిజంగా ఈనాడు మనము కూడా క్రైస్తవులముగా, దేవుడి పిల్లలంగా మనం ఏం చేస్తున్నాము? మందిరానికి వెళ్తున్నాము, చక్కగా కానుక వేస్తున్నాము, దేవుడి మాటలు వింటున్నాము, పాటలు పాడుతున్నాము, ప్రార్థిస్తున్నాము. కానీ దేవుడికి ఇష్టలుగా బ్రతకగలుగుతున్నామా? దేవుడికి ఇష్టలుగా బ్రతకకపోతే మన జీవితాలు కూడా ఏమైపోతాయి? సంహరించబడతాయి. నిజంగా సంహరించబడితే ఎంత ప్రమాదంలోకి వెళ్ళిపోతామో కన్ను మూసినటువంటి మరుక్షణమే మనకు అర్థమవుతుందండి. మనం ఏం చేస్తున్నాం ఈ లోకంలో? తినాలి, తాగాలి, సంతోషించాలి, వేటిని ధరించుకోవాలని వీటిని వెతుకుతున్నాము. ఏం వస్త్రం ధరించుకోవాలి, ఏమి తినాలి, ఏమి త్రాగాలని వీటిని వెతుకుతున్నాము. కానీ వెదకవలసింది మాత్రం మనము మన జీవితంలో వెదకడం లేదండి. ఏం వెదకాలి? ఆరోగ్యం బాగులేకపోతే ఏ హాస్పిటల్కి వెళ్ళాలని 10 మందిని అడిగి వెతికి మరలేం చేస్తాము? 10 మందిని తెలుసుకొని వెళ్ళిపోతాము. అలాగే ఒక MBBS డాక్టర్ అమ్మాయి ఉందనుకోండి, మరలా ఏం చేస్తాము? ఆ అమ్మాయికి ఏం చేస్తాము? MBBS చదివినటువంటి డాక్టర్నే వెతుకుతాము.
ఎవరినొకరిని వెతుకుతామా? వివాహం చేసేటువంటి విషయంలో లేదు, ఎంబీబీఎస్ చేసినటువంటి డాక్టర్నే వెతుకుతాము, ఒక ఆరోగ్యము లేకపోతే ఒక మంచి హాస్పిటల్ వెతుకుతాము. ఇంకేం వెతుకుతాం మనము? ఇంకేం వెతుకుతాము? డ్రెస్సు కానీ ఒక చీర కానీ కొనడానికి వెళ్ళిపోయామనుకోండి షాపింగ్స్కి, ఏం చేస్తాము? ఒక చీర కొనాలో ఒక డ్రెస్సు కొనాలో ఏం చేస్తాము? అసలుకి అక్కడ ఉన్నటువంటి మోడల్స్ అన్నీ కూడా మనం వేపించుకొని ఏం చేస్తాము? ఏది బాగుందని పరిశీలించి వెతుకుతాం. మరలా ఏం చేస్తాము? కొనేది ఒక డ్రెస్ ఒక చీర కోసము 10 షాపులు తిరుగుతాము. మనకు నచ్చకపోతే ఎంతగా వెతుకుతాం అంటే ఎంతగా పరిశీలిస్తున్నాము. ఏమి తినాలని వెతుకుతున్నాము. నిజంగా మన ఆరోగ్యము బాగోలేకపోతే నిజంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఏం చేస్తాం మనము? ఏమి తింటే బాగుంటుందా అని వెతుకుతాం యూట్యూబ్లో. అంటే ఇన్నిటిలో వెతుకుతున్నాం, కానీ వెదకవలసింది మాత్రం మన జీవితంలో వెదకడం లేదండి. నిజంగా ఏమి వెదకమన్నాడు? అసలు మనల్ని పుట్టించినటువంటి దేవుడు అసలు కంటికి రెప్పలా కాపాడుతూ ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తూ మన జీవితంలో ఎన్నో మేలులు చేస్తూ ఎన్నో అద్భుతాలు చేస్తూ ఎన్నో ఆపదల నుంచి కాపాడుతూ ఎన్నో ప్రాణాపాయ స్థితులలో నుంచి మనల్ని బ్రతికిస్తున్నటువంటి మన దేవుడు మన నుంచి ఏం కోరుతున్నాడు? చూద్దామండి ఒకసారి. ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన ఏమి చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనము బైబిల్లోకి వెళ్ళి చూడగలిగినట్లయితే కీర్తన గ్రంథము 14వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మనం చూడగలిగినట్లయితే కీర్తన గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనము. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించాను. ఏం చేస్తున్నాడట దేవుడు? మనల్ని పుట్టించినటువంటి దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని కన్నటువంటి దేవుడు ఏం చేస్తున్నాడు? పరలోకంలో ఉన్నాడు ఆయన. మనల్ని భూమి మీద పుట్టించాడు. ఆయన తండ్రి అయితే మనమందరం కూడా ఆయనకు పిల్లలమైతే దేవుడు ఏం చేస్తున్నాడు? పరలోకము నుంచి ఆకాశము నుంచి నరులను చూచి పరిశీలన చేస్తున్నాడు. చూచి నరులను పరిశీలిస్తున్నాడు. ఎందుకు పరిశీలిస్తున్నాడు? ఎందుకు చూస్తున్నాడు మనల్ని అంటే, వివేకము కలిగి దేవుణ్ణి వెదుకువారు, వివేకముతోటి నిజంగా నన్ను పుట్టించింది ఎవరు, నిన్ను బ్రతకవలసింది ఎవరు, ఈ భూమి మీద మరణిస్తున్నారు కదా, చనిపోతున్నారు కదా, తిరిగి చేరుతున్నది ఎక్కడికి చేరుతున్నారని వివేకముతోటి దేవుణ్ణి వెదుకువారు కలరేమో. అసలు ఈ భూమిని ఎవరు చేశారు? నిజంగా ఒక వస్తువుని చేశారనుకోండి, ఫోన్ కానీ, ఫ్యాన్లు కానీ, ఒక టీవీ కానీ, ఒక వాషింగ్ మిషన్ కానీ చేశారనుకోండి, ఏమంటారు దాని మీద? మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ చైనా. అంటే ఒక వస్తువు చేసే వెనకనే ఒక దేశం పేరు రాయబడుతున్నప్పుడు ఈ ఆకాశాన్ని, భూమిని, సూర్యచంద్ర నక్షత్రాలను, ఈ చెట్లను, వీటినన్నిటిని, గాలి, నీరు, ఆహారం, వీటినన్నిటిని కూడా చేసింది ఎవరు లేరా? వీటి వెనుక ఒక వస్తువు వెనకనే ఒక మనిషి ఉన్నప్పుడు వీటినన్నిటినీ చేసింది కూడా దేవుడే. వీటి అన్నిటి వెనక కూడా ఉన్నది ఎవరు? దేవుడు మాత్రమే. ఆయన ఏం చేస్తున్నాడు? నరులను చూస్తున్నాడు. ఎవరు నా పిల్లలు? ఎక్కడన్నారు నా పిల్లలు? ఎక్కడ నా గురించి ఆలోచిస్తున్నారు? ఎక్కడ నా మాటలు చదువుతున్నారు? ఎక్కడ నా గురించి మొరపెడుతున్నారు? ఎక్కడ నన్ను కీర్తిస్తున్నారని ఆయన ఏం చేశాడు? తన మనసంతా కూడా మనపై ఉంచి మనల్ని ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. ఆయన మన గురించి చింతిస్తున్నాడు, మన గురించి ఆలోచిస్తున్నాడు. నా పిల్లలు తిరిగి నా చెంతకు రావాలి. ఒక విదేశాలకు వెళ్ళిపోయినటువంటి పిల్లలు, చదువుకునడానికి వెళ్ళిపోయినటువంటి పిల్లల కోసం ఏం చేస్తారు తల్లిదండ్రులు? నా పిల్లలు ఎప్పుడు వస్తారా, నా పిల్లల్ని నేను ఎప్పుడు చూసానా, నా పిల్లలు ఎప్పుడు వస్తారా అని వాళ్ళ మనసంతా కూడా, వాళ్ళ ఎదురు చూపులంతా, వాళ్ళ కనులంతా కూడా ఏముంటుంది? వాళ్ళ మనసంతా కూడా వాళ్ళ పిల్లల వైపే ఉంటుంది. దేవుడు కూడా ఏం చేస్తున్నాడు? నా పిల్లలు నా దగ్గరికి ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాము? తినాలా, ఏమి ధరించాలి, ఏమి త్రాగాలి, వీటినే వెతుకుతున్నాం. కానీ లోకంలో అసలు వెదకవలసింది మాత్రము వెదకడం లేదండి. చాలా బాధపడుతున్నాడు దేవుడు. మరి ఏమి వెదకమన్నాడు? ఎప్పుడు వెదకాలి? అసలు మనము ఎప్పుడు వెదకాలి? చూద్దాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదుకుడి. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఏం చేయాలి? ఇప్పుడు దేవుడేమో వెతుకుతున్నాడు. ఎందుకు వెతుకుతున్నాడు? వివేకము కలిగి దేవుణ్ణి వెదుకువారు భూమి మీద ఉన్నారా నా పిల్లలు అని దేవుడు వెతుకుతున్నాడు. కానీ దేవుడు మనకు కూడా ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఏంటి అవకాశము? యెహోవా మీకు దొరుకు కాలమునందు ఏం చేయాలట? దొరకడానికి, అంటే దేవుణ్ణి మనము దేవుణ్ణి వెదకడానికి దేవుడు మనకి ఒక కాలాన్ని ఇచ్చాడు. ఏంటా కాలము? ఇప్పుడు మామిడి పండ్లు ఏ కాలంలో వస్తాయి? ఎండాకాలంలోనే వస్తాయి. సీతాఫలం పండ్లు వర్షాకాలంలోనే వస్తాయి. జామ పండ్లు వానాకాలంలో వస్తాయి. అంటే ఏ కాలంలో రావాల్సినటువంటి పండ్లు ఆ కాలంలోనే వస్తాయి. కానీ ఇప్పుడు ఎండాకాలంలో వచ్చేటువంటి మామిడి పండ్లు నాకు ఎండాకాలం కాకుండా చలికాలం రావాలంటే వస్తాయా? దొరుకుతాయి అసలు మనకి?
దొరకవు. నాకు ఈ వర్షాకాలంలో వచ్చేటువంటి జామ పండ్లు నాకు చలికాలంలో రావాలంటే వస్తాయా? అస్సలు దొరకవు. అంటే ఒక పండ్లు రావాలంటేనే ఏ కాలంలో ఫలించాల్సినటువంటి పండ్లు ఆ కాలంలోనే ఫలిస్తున్నప్పుడు దేవుణ్ణి వెదకడానికి కూడా దేవుడు మనకి ఒక కాలాన్ని ఇచ్చాడు. ఏంటి ఆ కాలము? ఏంటి? దేవుడు మనకి ఇచ్చాడు ఒక కాలము. ఆ కాలంలో వెదికితేనే దేవుడు మనకి దొరుకుతాడు. కానీ దేవుణ్ణి వెదకవలసినటువంటి కాలంలో దేవుణ్ణి వెదకలేదనుకోండి, మనకి దేవుడు తర్వాత దొరకడు. నిజంగా దేవుడు మనకి ఇచ్చినటువంటి కాలం ఏంటి? పుట్టుకతో ప్రారంభమవుతుంది, మరణముతోటి ముగుస్తుంది. ఆ కాలమే విలువైనదండి, చాలా విలువైనది. నిజంగా ఆ కాలానికి మనము వ్యారంటీ ఇవ్వలేము, ఆ కాలానికి గ్యారంటీ ఇవ్వలేము. ఒక వస్తువుకి గ్యారంటీ ఇస్తున్నాం, కానీ మనిషి జీవిత కాలం అన్నది చాలా విలువైనది. అసలుకి ఎంత ఆస్తులున్నా, ఎంత కోట్ల అంతస్తున్నా కానీ ఈ కాలాన్ని ఎవరు కాపాడలేరండి. చాలామంది అంటారు, ఏమని? నాకు కోట్ల సంపద ఉంది కానీ నా ఆరోగ్యం బాగలేదండి అంటారు. ఎందుకు? తమ ఆరోగ్యము బాగులేదు, తమ కాలాన్ని పెంచుకోలేరు. అంటే మనిషి జీవిత కాలం అన్నది చాలా ప్రాముఖ్యమైనది, చాలా విలువైనది. అలాంటి కాలాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఆ కాలంలో మనము దేవుణ్ణి వెదకాలి. నిజంగా ఈ దేవుడు మనకి ఇచ్చినటువంటి జీవిత కాలాన్ని ఎందుకు ఇచ్చాడు? తన కోసము ఎఫెస్లో ఉంటుందండి, మనిషిని ఎందుకు పుట్టించాడట? తన కోసము మనలను ముందుగా నిర్ణయించుకొని, మనలను తన కోసము నిర్ణయించుకున్నాడు. కానీ మన కోసము మనము పుట్టలేదు. తన కోసము మనలను నిర్ణయించుకొని ముందుగా ఏం చేశాడు? యేసుక్రీస్తులో మనల్ని అందరినీ కూడా కావాలను, అంటే తన కోసము నిర్ణయించుకున్నాడు తప్ప ఏదో మనం అనుకుంటే పుట్టలేదు, మన తల్లిదండ్రులు అనుకుంటే పుట్టలేదు, మన కోసం బ్రతకడానికి మనం ఏమాత్రం కూడా పుట్టలేదండి. మరి ఇప్పుడు దేవుడు ఇచ్చినటువంటి కాలం ఏంటి? ఇప్పుడు చూద్దాం. చిన్ననాటి నుంచి కూడా మనము విని తెలుసుకున్నటువంటి ఒక చరిత్ర ఉందండి బైబిల్లో. ఎవరు? క్రైస్తవులంగా చిన్ననాటి నుంచి తెలుసుకున్నాము, సండే స్కూల్లో, సంఘాలలో. కానీ ఏంటి ఆ చరిత్ర? ధనవంతుడు లాజరు చరిత్ర అండి. ఒక కథగా భావిస్తారు. కథ ఎప్పటికీ కాదండి. కథ అంటే ఏంది? అనగనగా ఒక రాజు, అంటే ఊహించి చెప్పినదే కథ అవుతుంది. కానీ బైబిల్లో దేవుడు ఎక్కడ కూడా కథ రాయించలేదండి. ఇప్పుడు ధనవంతుడు లాజరు ఎలా ఉన్నారు? ధనవంతుడు అనగానే పేరులోనే ఉంది, ధనం ఉంది కాబట్టి ఏం చేశాడు? బహుదినము కూడా సుఖపడుతున్నాడు. ధనం ఉంది కాబట్టి తన బంధువర్గం అంతా కూడా తన చుట్టే ఉంటారు. అందుకు ఒక సామెత ఉంటుంది, ఏమని? బెల్లమున్న దగ్గరే ఈగలు ఉంటాయట. బెల్లమున్న దగ్గర ఈగలు ఉంటాయంటే ధనమున్న దగ్గర ఏముంటుంది? ఇప్పుడు బలగం ఉంటుంది. ధనం లేని దగ్గర ఎవరైనా పలకరిస్తారా? నీ దగ్గర ఏముంది లేరా, నీ దగ్గరకు వస్తే మమ్మల్నే నువ్వు అప్పడుగుతావు అంటారు. అంతేనా కాదా? అంటే ఇప్పుడు ధనం ఉంది కాబట్టి ఇతడికి ధనం ఉంది, బలం ఉంది, అలాగే ప్రతి దినము సుఖపడుతున్నాడు. చివరికి దేవుడు ఏం చేశాడంటే ఇతడు వేసుకునేటువంటి వస్త్రాన్ని కూడా దేవుడు బైబిల్లో రాయించాడు. ఎలాంటి వస్త్రాన్ని వేసుకునేవాడు? ఊదా రంగు వస్త్రము ధరించేవాడు. నిజంగా అసలు దేవుడు అతడు వేసుకునేటువంటి వస్త్రం కూడా రాయించాడంటే ఎంత పర్టికులర్గా దేవుడు మనిషిని చూస్తాడు. వేసుకునే వస్త్రాన్ని కూడా దేవుడు అబ్జర్వ్ చేస్తాడన్న విషయాన్ని మనం మర్చిపోకూడదని. ఏ రంగు వేసుకున్నాడో కూడా రాయించాడండి. ఊదా రంగు. నిజంగా దేవుడు ఎంతగా మనల్ని చూస్తున్నాడండి. కాబట్టి ఆయన భయం మనం కలిగి ఉండాలి. ధనం ఉంది కాబట్టి ఏం చేశాడు? తనకిష్టం వచ్చినట్లు బ్రతికాడండి, తనకిష్టం వచ్చినట్లు జీవించాడు. ఇది కాదనకుండా అనుభవించాడు. చాలామంది మాట్లాడేటువంటి మాట ఏంటి? నా ధనము, నా ఇష్టం, నువ్వెంత, నువ్వు నాకు చెప్పడానికి నీతో నాకేం పని అనే మాట మాట్లాడతారు. కానీ ఇతడు కూడా ఏం చేశాడు? తనకిష్టం వచ్చినట్లు బ్రతికాడు. చివరికి చనిపోయాడు. అలాగే లాజరు ఉన్నాడు. ఒక దరిద్రమైనటువంటి జీవితం. దాని దగ్గర ధనము లేదు కాబట్టి బంధువర్గం కూడా లేదు. చివరికి చనిపోయారు. ఎవరు? ధనవంతుడు చనిపోయాడు కాబట్టి, ధనం ఉంది కాబట్టి పాతి పెట్టారు నలుగురు. అదే దరిద్రుడు చనిపోయాడు, లాజరైనటువంటి దరిద్రుడు. చివరికి ఎక్కడికి చేరుకున్నాడు? ధనవంతుడేమో యాతన పొందేటువంటి స్థలానికి చేరుకున్నాడు. లాజరేమో, దరిద్రుడైనటువంటి లాజరేమో చనిపోయాడు. కానీ పాతి పెట్టడానికి నలుగురు మనుషులు కూడా అతడికి లేరండి. చివరికి ఎవరు వచ్చారు? దేవుడే తన దూతలను పంపించి ఏం చేశాడు? లాజరును పరదేశకు తీసుకొని వెళ్ళిపోయాడండి. నిజంగా దూతలు వచ్చి తీసుకొని వెళ్ళారంటే ఇతడి ఆత్మీయ జీవితం ఎంత చక్కగా ఉండి ఉంటుందండి. నిజంగా తల నుంచి అరికాలి వరకు కురుపులతోటి, చివరికి కుక్కలు నాకేటువంటి దరిద్రమైనటువంటి జీవితం ఉన్నా కానీ ఇతడు ఏమాత్రం కూడా తన నోటి మాట చేత దేవుణ్ణి దూషించలేదండి. మనకు చిన్న రోగం వస్తేనే ఏం చేస్తాము? నిజంగా దేవుడు నాకు లేడు, దేవుడే పంపించింటాడు ఈ రోగాన్ని అని ఎన్నెన్ని ఆలోచిస్తాము, ఎన్నెన్ని మాటలు అంటాము, దేవుణ్ణి ఎంతగా దూషిస్తామండి. చివరికి కుక్కలు నాకెంత పరిస్థితి అతడికి ఎదురైనా కానీ ఏం చేశాడు? నోటి మాట చేత దేవుణ్ణి దూషించినట్టుగా బైబిల్లో రాయించాడా అండి? రాయించలేదు. కాబట్టే ఇతడు నెమ్మది పొందేటువంటి స్థలానికి చేరుకున్నాడు. నిజంగా ఇప్పుడు ఒక విషయాన్ని మనం ఆలోచించాలి. ధనవంతుడికి జీవితకాలం ఉంది, లాజర్కి జీవితకాలం ఉంది. కానీ ఇప్పుడు ధనవంతుడు
ఏం చేశాడు? దేవుడిచ్చినటువంటి జీవిత కాలంలో తనకిష్టం వచ్చినట్లు బ్రతికాడు. కానీ దేవుణ్ణి వెదకాడా? దేవుని గురించి ఆలోచించాడా? నన్ను పుట్టించింది ఎవరు, నేను బ్రతకవలసింది ఎవరు, అలాగే నేను తిరిగి చేరుకోవాల్సింది ఎక్కడికని ఏనాడైనా ఆలోచించాడా? ఆలోచించలేదు. దేవుణ్ణి ఏమాత్రం కూడా తన జీవితంలో నమ్మలేదు. అలాగే లాజరు చనిపోయాడు. తనకి భూమి మీద ఇవ్వబడింది ఆ కాలం ఏంటి? జీవిత కాలం. కానీ ఏం చేశాడు? దేవుణ్ణి నమ్మాడు. నిజంగా ఏం చేశాడు? తన మనస్ఫూర్తిగా దేవుణ్ణి సేవించాడు. తన బంధువర్గము, తన తల్లిదండ్రులు, తన తోబుట్టులు, తన ఇంటి వారు ఎవరు లేకపోయినా కానీ దేవుణ్ణి ఆశ్రయించాడు. కాబట్టి తనకి ఇవ్వబడినటువంటి జీవిత కాలంలో అతడు చనిపోయినా కానీ తిరిగి ఎక్కడికి చేరుకున్నాడు? నెమ్మది పొందేటువంటి స్థలానికి చేరుకున్నాడు. అంటే దేవుణ్ణి ఇప్పుడు వెదకవలసినటువంటి కాలం ఏంటి? దేవుడు మనకి ఇచ్చినటువంటి జీవిత కాలం. ఆ జీవిత కాలంలోనే మనము దేవుణ్ణి వెదకాలి. కానీ ధనవంతుడు కన్ను మూసిన మరుక్షణం ఎక్కడికి చేరుకున్నాడు? చూద్దాం. లూకాసువార్త 19వ అధ్యాయం 25వ వచనం. లూకాసువార్త 19వ అధ్యాయం 25వ వచనం. క్షమించండి, 16వ అధ్యాయం 25వ వచనం. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు ఎలా బ్రతికావు? నీకిష్టమైనట్టు బ్రతికావు, కానీ నాకు ఇష్టమైనట్టు బ్రతకలేదు కదరా నాయనా అని చెప్తే ఏమంటున్నాడు? అలాగుననే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకం చేసుకొని ఇప్పుడైతే ఇక్కడ వాడు నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పొందుచున్నావు. అంటే పాతాళంలో యాతన ఉంటుంది. అక్కడ గాలి ఉండదు, నీరు ఉండదు, ఆహారం ఉండదు. అసలుకి చెప్పుకోవడానికి ఆనందించేటువంటి సంతోషాలు ఉండవండి. నిజంగా అలాంటి భయంకరమైనటువంటి యాతన పొందుచున్నాడు. అగ్ని జ్వాలలలో యాతన పొందుచున్నాడు. ఎందుకు? అప్పుడు వెతుకుతున్నాడు. ఎక్కడ? యాతన పొందుచు ఏమంటున్నాడు? తండ్రివైన అబ్రహామా, నాయందు కనికరపడుము. అంటే పాతాళములో ఇప్పుడు దేవుడిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నన్ను రక్షించుము, నన్ను మార్చుమని. అంటే అక్కడ గాలి, నీరు, ఆహారము. చివరికి దేవుణ్ణి వేడుకున్నా కానీ, దేవా నాకు నన్ను క్షమించయ్యా, నాకు మారు మనసు ఇయ్యయ్యా అని మనం ఆ దేవుణ్ణి అక్కడ వేడుకున్నా కానీ ఎలాంటి ప్రయోజనము లేదండి. ఎలాంటి ప్రయోజనము లేదు. అందుకు దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ జీవిత కాలంలోనే ఏం చేయాలి? అయ్యా, నేను నీ కోసం బ్రతుకుతా. బైబిల్ చదవడము, ప్రార్థించడము, పాటలు పాడడము, ఆయన సన్నిధానంలో గడపడము, వీటినే చేయాలి. ఎందుకు? మనకి ఇవ్వబడిన జీవితకాలం ఎలాంటిదో తెలుసా? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఒక ఆవిరి వంటిది. అంటే అన్నం మీద మూత తీసామనుకోండి, అలా ఉడుకుతున్నప్పుడు మూత తీసామనుకోండి, ఆ మూతకున్నటువంటి ఆ ఆవిరి బిందువులు ఎన్ని నిమిషాల్లో రాలిపోతాయి? క్షణంలో రాలిపోతుంది. ఆ క్షణంలో రాలిపోయేటువంటి ఆవిరి లాంటిదే మన జీవితం అండి. ఆ ఆవిరి లాంటిది మన జీవితం అయినప్పుడు ఆ జీవితాన్ని కలిగి ఉన్నటువంటి మనము ఎంత భయంతో బ్రతకాలండి. నేను ఎప్పుడు చనిపోతానో తెలియదు, నా ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు, అయ్యా నేను ఈ రాత్రి బ్రతుకుతానా, నేను ఉదయం లేస్తానా అనేటువంటి భయము కలిగి ఏం చేయాలి? మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలండి. చూద్దాం ఒకసారి మన కీర్తన గ్రంథము. పాతాళంలో ఎలాంటి పరిస్థితులు మనకు ఉంటాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూడగలిగినట్లయితే, కీర్తన గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనము. కీర్తన గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనము. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు, నిన్ను గూర్చినటువంటి జ్ఞాపకము లేదు. పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు? అక్కడ మనము, దేవా నన్ను క్షమించయ్యా, నాకు మారు మనసు దయచేయ్యా, ఇప్పుడు నిన్నే వేడుకుంటా అన్న కానీ అప్పుడు మనకి ఎలాంటి అవకాశము లేదండి. చేతులు కాలినాక ఆకులు పట్టుకోకూడదు అంటారు. ఎందుకు? చేతులు కాలకు ముందు మనం జాగ్రత్త పడాలి. కానీ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నా కానీ ఎలాంటి ప్రయోజనము మనకు ఉండదు. కాబట్టి బ్రతికి ఉన్నప్పుడే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ కాలంలోనే ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి చూద్దాం. చివరికి ఒక మాట చూసి ముగించుకుందామండి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 13వ వచనము. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనము. మీరు నన్ను వెదికిన ఎడల, ఎలా వెతకాలట? ఇప్పుడు పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చెయ్యునెడల మీరు నన్ను కనుగొందురు. దేవుణ్ణి ఎలా కనుగోవాలట? మీరు నన్ను వెదికిన ఎడల ఎలా వెదకాలి దేవా అని అంటే ఏమంటున్నాడు? పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయాలి. పూర్ణ మనస్సుతోటి మనము దేవుని ఏం చేయాలి? మనకు ఒక మనసు ఇచ్చాడు కదా, అయ్యా నా శరీరాన్ని నడిపించేది ఒక ఆత్మ ఉంది. నిజంగా ఈ ఆత్మ ఎక్కడికి చేరుకుంటుందయ్యా? నేను ప్రార్థించాలి, పాపం చేయకూడదు, నా కన్నులతోటి, నా ఆలోచనలతోటి, నా మాటల చేత, అలాగే నేను వినే విషయాల చేత నేను పాపము చేయకూడదు అని పూర్ణ
మనస్సుతో ఏం చేయాలి? మనము ప్రార్థించే వారంగా ఉండాలి, మన ప్రవర్తనను కాపాడుకునే వారంగా ఉండాలి. పూర్ణ మనస్సుతోటి దేవుణ్ణి వెతికితే ఏం జరుగుతుంది? ఖచ్చితంగా మన జీవితంలో దేవుణ్ణి కనుగొంటాము. ఎప్పుడు కనుగోవాలి? ఇప్పుడు దేవుడు మనకిచ్చినటువంటి ఈ జీవిత కాలంలోనే దేవుణ్ణి కనుగోవాలి. ఎలా కనుగొంటాము? ప్రతిదినం బైబిల్ చదవాలి. అయ్యా, నేను ఎలా బ్రతకాలి నాన్న? ఎలా బ్రతకడానికి లోకంలో ఎన్నో జీవనోపాధ్యాయులు ఉన్నాయి, కానీ ఆత్మీయంగా నేను ఎలా బ్రతకాలి? నేనేమి చూడాలి, ఏమి మాట్లాడాలి, ఏం వినాలి, అలాగే నా కార్యాలు ఎలా ఉండాలి అని దేవుణ్ణి ఏం చేయాలి? మనము ప్రార్థించాలి. దేవుడు ప్రతి విషయాన్ని బైబిల్లో రాయించాడండి. అసలు దేవుడు కళ్ళతో ఏమంటాడు? మీరు వ్యర్థమైన వాటిని చూడకుండా మీ కనులను ఏం చేయాలి? కాపాడుకోవాలి అంటాడు దావీదు గారండి. వ్యర్థమైన వాటిని చూడకుండా మీ కనులను కాపాడుకోవాలి. అలాగే మీరు మాట్లాడే ప్రతి మాటకు కూడా ఏముంటుందట? లెక్క ఉంటుంది. మన మాట తీరు ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్టుగా ఉండాలి. రుచికరమైనది, ఉప్పు ఎలా టేస్ట్ ఇస్తుందో రుచికరమైనటువంటి సంభాషణ ఉండాలండి. నిజంగా ఎంత గొప్ప దేవుడు అండి. ప్రతి విషయాన్ని, మన ప్రవర్తన గూర్చినటువంటి ప్రతి విషయాన్ని బైబిల్లో రాయించాడంటే మన మీద ఎంత ప్రేమ అంది. అసలు అన్నీ ఇవ్వడమే కాదు, మనల్ని పుట్టించడమే కాదు, మనము బ్రతికేటువంటి తీరును కూడా బైబిల్లో రాయించాడంటే నిజంగా ప్రపంచంలో ఆయన తప్ప ఇంకెవరు లేదు. ఆయన తప్ప, ఆయన మాటలు తప్ప ఎవరిని కూడా మనిషిని మార్చలేవండి. అంత గొప్పవి ఈ దేవుడి మాటలు. కాబట్టి క్రీస్తునందు ప్రేమైన దేవుని వారలారా, మరి దేవుణ్ణి ఏం చేయాలి? ఆయన సన్నిధిలో గడపాలని ఇష్టపడాలి, ఆయనను ప్రార్థన చేయాలని ఇష్టపడాలి, ఆయన మాటలు చదువుకోవాలని ఇష్టపడాలి, ఆయన మాటలు నేర్చుకోవాలని. ఒక లుదియా స్త్రీ ఏం చేసింది? ఆవిడ విని అలానే ఉండిపోయిందా? లేదు, తన కుటుంబాన్ని అంతటిని కూడా కాపాడుకోగలిగింది. అలాగే మనం ఏం చేయాలి? మన పిల్లలకి వాక్యం నేర్పించుకోవాలి, కుటుంబంలో కుటుంబ ప్రార్థన పెట్టుకోవాలి, వారికి దేవుడి మాటలను నేర్పించాలి. దేవా, ఈ పిల్లలను మీ కొరకు పెంచగలిగేటువంటి వివేకం నాకు ఇయ్యండి అయ్యా. వారిని మీ కొరకు ఎలా పెంచాలి నాన్న? అపవాదిని ఏం చేస్తుంది? ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతూ ఏం చేస్తుంది? అందరినీ పాతాళానికి, నరకానికి తీసుకొని వెళ్ళిపోవాలని ఏం చేస్తుంది? ప్రతి మనిషిని కూడా వారి ప్రవర్తన ఏం చేస్తుంది? పాడు చేస్తుంది, పాపము చేసేటట్టుగా ప్రేరేపిస్తుంది. మాటల అందుకు దేవుడు బైబిల్ ఏమన్నాడు? బాల్యంలోనే వారి హృదయ ఆలోచనలు చెడ్డవంటే చాలా భయపడాలండి. ఎందుకు? అయ్యా, బాల్యంలోనే హృదయ ఆలోచనలు చెడ్డవైపోతే వీరిని బాల్యంలో ఎలా పెంచాలయ్యా మీ కొరకు అని చాలా బాధపడాలండి. ఎందుకు? వారిని దేవుడి కొరకు మనము పెంచాలి, పిల్లలను దేవుడి కొరకు పెంచాలి, మన కుటుంబాన్ని కట్టుకోవాలి, దేవుని మాటల చేత మన ప్రవర్తనను కాపాడుకోవాలండి. ఆయన మాటలు తప్ప మనిషిని మార్చేవి మరొకటి ఏది కూడా లేదండి. కాబట్టి ఈ మాటల చేత నేను హెచ్చరించుకుంటూ, ఈ మాటలు మీకు తెలియజేసుకుంటూ, మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి సదవకాశంను బట్టి నిండు మనసుతో దేవుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరొకసారి మీకు అందరికీ కూడా నా వందనములు తెలియజేసుకుంటూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం.